మిత్రులారా, మన జీవితంలో మనకు ఎప్పుడో ఒకప్పుడు విపరీతమైన కోపం వచ్చే సందర్భాలు చాలానే ఉంటూ ఉంటాయి. ముఖ్యంగా ఎవరైనా మనల్ని తక్కువ చేసి మాట్లాడినప్పుడు, నలుగురిలో మనల్ని అవమానించినప్పుడు, లేదా మన మాటకు ఏమాత్రం విలువ ఇవ్వనప్పుడు ఆ ఆవేశం కట్టలు తెంచుకుంటుంది. ఆ సమయంలో రగిలిపోయే ఆ కోపం ఎంత ప్రమాదకరమైందంటే అది మన జీవితాన్ని రెండు రకాలుగా మార్చేయగలదు. ఆ కోపం వల్ల ఆవేశంలో తప్పుడు నిర్ణయాలు తీసుకొని కొంతమంది తమ జీవితాన్ని పూర్తిగా నాశనం చేసుకుంటారు. కానీ మరికొందరు మాత్రం అదే కోపాన్ని ఆయుధంగా మలుచుకొని చరిత్రనే తిరగరాస్తారు. అవును, అవమానం ఒక మనిషిని కృంగదీయదు, సరిగ్గా వాడుకుంటే అది ఒక సామ్రాజ్యాన్ని కూడా కూలదోయగలదు. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ అలాంటి రెండో రకం మనిషి గురించి. ఒక సామాన్యమైన వ్యక్తి తన బుద్ధి బలంతో ఒక మహా సామ్రాజ్యాన్ని ఎలా కూల్చాడో చెప్పే అద్భుతమైన కథ ఇది. కథలోకి వెళ్తే అది కొన్ని వేల సంవత్సరాల క్రితం మాట. అప్పట్లో తక్షశిల విశ్వవిద్యాలయం ప్రపంచంలోని గొప్ప విద్యా కేంద్రం. అందులో ఆచార్యుడిగా అంటే ఒక గొప్ప గురువుగా ఉండేవాడు చాణక్యుడు. ఆయన అపారమైన మేధావి. రాజకీయాలు, ఆర్థిక శాస్త్రం, యుద్ధతంత్రం ఇలా ఏది తీసుకున్నా ఆయనకు సాటి మరొకరు లేరు. కానీ ఆయన రూపం మాత్రం చాలా సాధారణంగా ఉండేది. ఒకరోజు చాణక్యుడు మగధ రాజ్య రాజధాని అయిన పాటలీపుత్రం నగరానికి వెళ్ళాడు. అప్పట్లో మగధను ధననందుడు అనే రాజు పాలిస్తున్నాడు. అతనికి అధికారం ఉంది, అహంకారం కూడా ఉంది. కానీ ప్రజల మీద ప్రేమ లేదు. దేశాన్ని ఎలా పాలించాలో, ప్రజలకు ఎలాంటి మంచి చేయాలో రాజుకి కొన్ని మంచి సలహాలు ఇద్దామని చాణక్యుడు ఆ సభకు వెళ్ళాడు. ఆయన ఉద్దేశం చాలా మంచిది. కేవలం దేశం బాగుండాలని మాత్రమే అక్కడికి వెళ్ళాడు. చాణక్యుడు నిండు సభలోకి అడుగుపెట్టాడు. సింహాసనం మీద కూర్చున్న ధననందుడి కళ్ళు చాణక్యుడి మీద పడ్డాయి. రాజు చాణక్యుడి తెలివితేటలను చూడలేదు, కేవలం ఆయన రూపాన్ని మాత్రమే చూశాడు. చూడగానే ఎగతాళిగా నవ్వాడు. ఎవరి ఇతను? కురూపిలా ఉన్నాడు. ఇలాంటి వాడు నా రాజ్యసభలో ఉండడం ఏంటి? ఇతను నాకు సలహాలు ఇవ్వడమా? అంటూ అందరి ముందు చులకనగా మాట్లాడాడు. అయినా సరే చాణక్యుడు ఏమాత్రం తొణకకుండా చాలా ప్రశాంతంగా అక్కడే నిలబడ్డాడు. రాజుకి కోపం వచ్చింది. కేవలం మాటలతో అవమానిస్తే సరిపోదు అనుకున్నాడో ఏమో. సభ మధ్యలోని సైనికులను పిలిచి ఇతని పిలక పట్టుకుని బయటికి గెంటేయండి అని ఆజ్ఞాపించాడు. ఆలోచించండి ఫ్రెండ్స్, అది కేవలం ఒక వ్యక్తికి జరిగిన అవమానం కాదు. ఆ రోజు అక్కడ జరిగింది ఒక జ్ఞానానికి జరిగిన అవమానం, ఒక గురువుకి జరిగిన పరాభవం. ఎవరైనా సరే ఆ పరిస్థితుల్లో ఉంటే ఏం చేస్తారు? ఏడుస్తారు, లేదా రాజుని తిడతారు, లేదంటే అక్కడే గొడవకు దిగుతారు. కానీ ఆ క్షణంలో చాణక్యుడు ఏం చేశాడో తెలుసా? అతను గట్టిగా అరవలేదు, రాజుకి శాపనార్థాలు పెట్టలేదు, అక్కడికక్కడే ఏదో చేసేయాలని ఆవేశపడలేదు. కింద పడిన తనని తాను సరిచేసుకుంటూ చెదిరిన తన జుట్టుముడిని పూర్తిగా విప్పేశాడు. నిప్పులు చెలరేగే కళ్ళుతో రాజువైపు చూస్తూ చాలా గంభీరంగా ఒకే ఒక్క మాట అన్నాడు. ఏ జుట్టు పట్టుకుని అయితే నన్ను బయటికి గెంటించావో ఈ ముడిని మళ్ళీ ఇప్పుడే కట్టను. సమూలంగా ఈ మగధ రాజ్యాన్ని, నీ అహంకారపూరితమైన పాలనను కూల్చివేసి ఈ సింహాసనం మీద ఒక సమర్థుడైన రాజును కూర్చోబెట్టేంత వరకు నా జుట్టి ముడివేయను అని శపథం చేశాడు. అది కేవలం కోపం కాదు, అది ఒక బలమైన నిర్ణయం, ఒక ఆశయం. అక్కడి నుంచి బయటకు వచ్చాక చాణక్యుడు ఆవేశంతో ఊగిపోలేదు. తన పగను తీర్చుకోవడానికి ప్రశాంతంగా ఆలోచించడం మొదలుపెట్టాడు. ఆయన దగ్గర సైన్యం లేదు, చేతిలో చిల్లి గవ్వ లేదు, అధికారం అస్సలు లేదు. ఆయన దగ్గర ఉన్నది ఒక్కటే, అద్భుతమైన ఆలోచనా శక్తి. అప్పుడే ఆయన కళ్ళు ఒక చిన్న కుర్రాడి మీద పడ్డాయి. అతనే చంద్రగుప్తుడు. పిల్లలతో ఆడుకుంటున్న ఆ బాలుడిలో ఒక నాయకుడికి ఉండాల్సిన లక్షణాలను, ధైర్యాన్ని చాణక్యుడు గమనించాడు. ఆ మట్టిలో మాణిక్యాన్ని గుర్తించాడు. వెంటనే ఆ బాలుడిని తన శిష్యుడిగా చేసుకున్నాడు. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, చాణక్యుడు చంద్రగుప్తుడికి కేవలం కత్తి తిప్పడం, యుద్ధం చేయడం మాత్రమే నేర్పించలేదు, అంతకంటే ముఖ్యమైన విషయాలు నేర్పించాడు. ఎంత ఓపికగా ఉండాలి, సమయం కోసం ఎలా ఎదురు చూడాలి, శత్రువు బలాన్ని, బలహీనతను ఎలా అంచనా వేయాలి, బలం లేనప్పుడు
బుద్ధిని ఎలా వాడాలి? కేవలం ఖండబలం ఉంటే సరిపోదు చంద్రగుప్త, అఖండమైన బుద్ధిబలం కూడా ఉండాలి అని నూరిపోశాడు. సంవత్సరాల తరబడి కఠోర శిక్ష ఇచ్చాడు. కాలం గడిచింది. చాణక్యుడి వ్యూహం ఫలించింది. ఎవరినైతే చూసి ధననందుడు నవ్వాడో ఆ చాణక్యుడి తెలివితేటల ముందు ధననందుడి సైన్యం, అధికారం, ధనం ఏవీ పనిచేయలేదు. నందవంశం కుప్పకూలింది. ఒక సామాన్య బాలుడైన చంద్రగుప్తుడు మగధ సామ్రాజ్యానికి చక్రవర్తి అయ్యాడు. మౌర్య సామ్రాజ్యం ఏర్పడింది. చాణక్యుడు ఆ సామ్రాజ్యానికి ప్రధానమంత్రిగా ఒక మూల స్తంభంగా నిలిచాడు. తన శపథం నెరవేరిన ఆ రోజు నిండు సభలో చాణక్యుడు తన జుట్టుముడిని మళ్లీ కట్టుకున్నాడు. తన ప్రతీకారం పూర్తయింది. కాని అందులో రక్తపాతం కంటే వ్యూహమే ఎక్కువగా ఉంది. ఫ్రెండ్స్, ఈ మొత్తం కథలో మనం నేర్చుకోవాల్సింది, మన జీవితానికి అన్వయించుకోవాల్సిన అసలైన పాఠం ఒకటుంది. ఆ రోజు సభలో చాణక్యుడికి కోపం రాలేదా? వచ్చింది. కాని ఆయన కోపాన్ని గట్టిగా అరవడానికో వస్తువులు విసిరేయడానికో ఉపయోగించలేదు. ఆయన తన కోపాన్ని ఒక ప్లాన్గా మార్చుకున్నాడు. తన అవమానాన్ని ఒక ఇంధనంలా వాడుకుని గెలుపు వైపు ప్రయాణించాడు. మన జీవితంలో కూడా ఇది చాలాసార్లు జరుగుతుంది. ఆఫీసులో బాస్ అందరి ముందు తిట్టాడని, ఫ్రెండ్స్ తక్కువ చేశారని, బంధువులు మన మాటకి విలువ ఇవ్వలేదని మనం బాధపడుతూ ఉంటాం. అప్పుడు మన ముందు 2 దారులుంటాయి. వెంటనే ఆవేశపడి వాళ్ళని తిరిగి తిట్టడం లేదా గొడవ పడడం. ఇది తాత్కాలిక సంతృప్తిని ఇస్తుంది, కానీ నష్టాన్నే తెస్తుంది. ఓపికగా సమయం కోసం ఎదురు చూడటం, ఇది కష్టం కానీ ఖచ్చితమైన విజయాన్నిస్తుంది. చాణక్యుడు రెండో మార్గాన్ని ఎంచుకున్నాడు. గుర్తుపెట్టుకోండి, వెంటనే గెలవడం విజయం కాదు, చివరికి గెలవడమే అసలైన విజయం. నిన్ను ఎవరైతే విమర్శించారో వాళ్లే రేపు నిన్ను చూసి చప్పట్లు కొట్టే స్థాయికి నువ్వు ఎదగాలి. అదే నిజమైన ప్రతీకారం అంటే. ఈరోజు మీరు కూడా ఏదైనా పరిస్థితిలో అవమానంగా ఫీల్ అవుతున్నారా? ఎవరైనా మిమ్మల్ని తక్కువగా చూస్తున్నారా? అయితే ఒక్కటి గుర్తుపెట్టుకోండి, కోపం మీ శత్రువు కాదు, దానికి సరైన దిశ లేకపోతేనే అది ప్రమాదం. అదే కోపానికి ఒక లక్ష్యాన్ని, ఒక పట్టుదలని జోడిస్తే అది మిమ్మల్ని చరిత్రలో నిలిచేలా చేస్తుంది. ఈ కథలో మీకు బాగా నచ్చిన పాయింట్ ఏంటి? చాణక్యుడి ఓపికనా లేక ఆయన వేసిన వ్యూహమా? కింద కమెంట్స్లో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని ఇన్స్పైరింగ్ కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.